శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ హాయ్ అండి. ఓం నమో వెంకటేశయ్య. అందరికీ నమస్కారం. 7 వారాల వెంకన్న బాబు వరిపిండి దీపములు పెట్టుకోవాలనుకునేవారు ఈ విధముగా చేసుకోండి. స్వామివారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. స్వామివారిది నిజంగా నేను ఒకసారి ట్రై చేశాను. నాకు చాలా బాగా ప్రతిఫలం దక్కింది. అందుకని మీ అందరి కోసం మళ్ళీ వీడియో చేస్తున్నాను. ముందుగా వరిపిండిలో చిటికెడు బెల్లం వేసుకుని కాసినన్ని ఆవుపాలు వేసుకుని ముద్ద చుట్టుకోవాలి. ఇలా ముద్ద చుట్టుకున్నాక ఈ స్వామివారి యొక్క తలుచుకుంటూ గోవిందనామాలు చెప్పుకుంటూ నిజంగా చెయ్యండి, మీకు ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. నేను చేశాను. ఈ విధముగా ముందుగా అన్నీ మిక్స్ చేసుకుని ఇలా వండ చేసుకుని దాన్ని 2 విధాలుగా 2 భాగాలు చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా 2 భాగాలు చేసుకోండి. స్వామివారి అనుగ్రహం అంతా ఇంత కాదండోయ్, నిజంగా నా అనుభవం అది. అందుకని మీ అందరికీ చెప్పడానికని మరీ చేస్తున్నాను. అదిగో ఆ విధముగా ఇలా ప్రమిదలు చేసుకోండి. స్వామివారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అలా ప్రమిదలు చేసుకుని ఆవు నెయ్యి పోసుకుని ఒత్తులు వేసుకుని కుంకుమ పసుపుతో నామాలు పెట్టి బొట్లు పెట్టుకుని స్వామివారికి పానకం, చలివిడి, వడపప్పు, పరవాన్నం మీకు తోచిన విధంగా ఏమైనా నివేదన చేసుకోవచ్చు. పూజ ఈ విధముగా చేసుకున్న వారికి తప్పకుండా ప్రతిఫలం దక్కుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి గోవిందనామాలు చదువుకుని తదుపరి నివేదన జీవించుకుని ఒక టెంకాయ కొట్టుకుని ధూపం వేసుకుని సాంబ్రాణితో చక్కగా స్వామివారికి పువ్వులతో పళ్ళతో అలంకరించుకొని ఇలా మనకు తోచిన విధంగా పూజ చేసుకుంటే స్వామివారి వల్ల అంతా సకల ఆయుర ఆరోగ్యాలతోటి అందరూ చక్కగా బాగుంటారు. ఇదైతే నేను 100% చెప్పగలను. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద.